ఇప్పుడే పర్మిషన్ అవార్డు వచ్చింది, ఇప్పుడే అటు వచ్చింది పర్మిషన్ కూడా పిల్లల కోసం చేస్తున్నాం. చిన్నారుల చావులకు కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి, పోలీసులను అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకుంటున్న కాంగ్రెస్ వైఖరి. అలాంటి పిల్లల్ని బలంగా దృఢంగా తయారు చేయాల్సినటువంటి ప్రభుత్వము ఈరోజు కల్తీ ఆహారం పెడుతూ వాళ్ళను నిర్వీర్యం చేస్తున్నటువంటి నేపథ్యంలో, వాళ్ళని ఆసుపత్రుల పాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో, వాళ్ళ మరణాలకు కారణమవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గురుకులాల బాట పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గురుకుల పాఠశాలను సందర్శించడం జరుగుతూ ఉంది. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా సుమారుగా 48 మంది చిన్నారులు గత 10 నెలల్లో చనిపోవడం జరిగింది. అయినా ప్రభుత్వానికి కనువిప్పు కావడం లేదు. ప్రభుత్వం ఇంకా మొండిగా బిహేవ్ చేస్తున్నది. కాబట్టే ఈరోజు మేము ఈ పాఠశాలను సందర్శిస్తున్నాము. కానీ మేమేదో సంఘ విద్రోహ శక్తులమైనట్టు, మేమేదో పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నట్టు ఈరోజు ప్రభుత్వము మమ్మల్ని నిర్బంధించడము, మమ్మల్ని అడ్డుకోవడము మూర్ఖత్వం. ఇది చాలా దురదృష్టకరం. దీన్ని టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేస్తే ఎక్కడ చూసినా కూడా ఈరోజు అన్ని సమస్యల వలయంగా ఈరోజు గురుకుల పాఠశాలలు తయారైనాయి. వాళ్ళ కాస్మెటిక్ బిల్లులు రావడం లేదు, వాళ్ళ హాస్టల్ సరిగా ఉండడం లేదు, డార్మెటరీలు సరిగా ఉండడం లేదు, వాళ్ళ వాష్రూమ్ సరిగా ఉండడం లేదు. పురుగుల అన్నం పెడతా ఉన్నారు, ఇవాటి అన్నం రేపు పెడతా ఉన్నారు. దాని కారణంగా పిల్లలు ఆసుపత్రిలో పాలవుతున్నారు. సుమారుగా 850 మంది పిల్లలు ఇప్పటికే ఆసుపత్రిలో పాలు కావడం జరిగింది. ఒకరోజు ఒక జిల్లాల వార్త వస్తే ఇంకో రోజు ఇంకో జిల్లాల వార్త వస్తున్నది. కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్షంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అన్ని పాఠశాలను సందర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మమ్మల్ని అడ్డుకోవడం, ఇది ప్రజాస్వామిక హక్కును అడ్డుకోవడమే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. ప్రజాస్వామిక హక్కులను కాలరాయడమే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి, అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది, అన్ని హక్కులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. గతంలో పాఠశాలను చాలా స్వేచ్ఛగా, స్వతంత్రంగా మేము విజిట్ చేసేటువంటి వాళ్ళం, సమస్యలు తెలుసుకునేటువంటి వాళ్ళం. ప్రభుత్వానికి తోడ్పాటుగా మేము కూడా కొంత సహకారం అందించి ప్రభుత్వ పాఠశాలను ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాము. మరి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో కూడా కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా చేర్చడం జరిగింది. కానీ ఈరోజు ఆ విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం చాలా దుర్మార్గం. ఇది తప్పకుండా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ ఎంతో ఉన్నతమైనటువంటి విద్యావంతులు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతి పాఠశాలను విజిట్ చేసి వాళ్ళకు సూచనలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా వంతుగా మేము అక్కడ బ్లాంకెట్లు ఇచ్చేటువంటి ప్రయత్నం అందరం కలిసి పిల్లలతోటి మమేకమై వాళ్ళ ఆహారము, వాళ్ళ పరిశుభ్రత ఎట్లున్నదని తెలుసుకోవడానికే విజిట్ చేయడం జరుగుతుంది. ఏ దౌర్జన్యాలకు, దోపిడీలకు ఏది మేము పిల్లలకు కానీ, వాళ్ళ టీచర్లకు కానీ, వాళ్ళ ప్రిన్సిపల్ కానీ ఆటంకం కలిగించమని ఎంత మనవి చేసుకున్నా కూడా మమ్మల్ని టీచర్లు, ప్రిన్సిపల్ ఒక రాజకీయ నాయకుల లెక్క ఎదురొడ్డి మమ్మల్ని స్కూళ్ళకి ఎంటర్ కానియకుండా చేస్తూ వారే మేము వారిని ఎంతో గౌరవంగా మాట్లాడి ఎంతో గౌరవంగా చూసుకుంటే వారు నీ రాజకీయం వద్దు, నువ్వు వద్దు, నీకు పర్మిషన్ లేదు అని అంటే తల్లిదండ్రులుగా, లేకపోతే స్టూడెంట్స్గా, లేకపోతే ఈ ఊరి పౌరులుగా, ఈ స్కూల్లో చదివే పిల్లలకు మేము బాధ్యతాయుతులుగా వచ్చి చూద్దామని ఉద్దేశంతో రావడం జరిగింది. కానీ మరి వారు ఎందుకు భయపడుతున్నారో అర్థం కాలేదు. మంచి ఆహారం ఇవ్వట్లేదా, పరిశుభ్రతగా స్కూల్ లేదా, మేము వస్తే మరి ఆ పరిశుభ్రత లేదు అని, లేకపోతే మంచి ఆహారం పెట్టట్లేదని ప్రజలకు చెప్పడం, లేకపోతే పబ్లిసిటీ చేయడము ఏమైనా చేస్తారని వాళ్ళు భయపడుతున్నారా? మాకు అదే విషయం అర్థం కావట్లేదు. ఇంత బాధ్యతగా మేము పొద్దున్న నుంచి 2 గంటల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. అయినా మమ్మల్ని గేట్ కట్టుకొని వాళ్ళ స్కూల్లో క్లాసులన్నీ వదిలేసి మాకే గేటు కాపలా కాసుకుంటా మమ్మల్ని అడ్డుకుంటూ ఈ అరేంజ్మెంట్ చేయడం మమ్మల్ని ధిక్కరించినట్టుగా మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి
ఇదే మీ రాజ్యం, 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 ఇదే మీ రాజ్యం.